హలో. అవును, ఎందుకు కాల్ చేయలేదు? నేను కాల్ చేసినప్పుడు నెంబర్ స్విచ్ ఆఫ్. అది నేను చూసుకోలేదు. ఏమైంది? భరించలేని తలపోటు. టాబ్లెట్ ఏమైనా వేసుకున్నావా? వద్దు, తగ్గిపోతుంది. అవును, మీరేమైనా తిన్నారా? బ్రెడ్ ఉంది. పెద్ద ఆకలి లేదు, వెళ్ళి స్నానం చేయాలి. మన అమ్మాయి ఎప్పటి నుంచో అడుగుతోంది తనకి ఈ బ్రాండ్ చాక్లెట్స్ కావాలని. తలనొప్పి ఎలా ఉంది? పర్వాలేదు. తలనొప్పే కాదు, ఇంకేదో సమస్య ఉన్నట్టుంది. ఏ, అటువంటిదేమీ లేదు. ఎందుకు అలా అనిపిస్తోంది? ఏమో తెలియడం లేదు. మనం లవ్ చేయకుండా ఉండాల్సిందే, పెళ్లి చేసుకోకుండా ఉండాల్సిందే. అవునా? నాలో ఇన్ఫీరియారిటీ, నీ కలల్ని, నీ ఆశల్ని నెరవేర్చలేని స్థాయిలో నేను ఉండడమే. ఎందుకు అలా ఆలోచిస్తున్నారండి? మనం పనిచేస్తే ఎలా ఉంటుంది? ఈ వెకేషన్లో మనం టూర్ వెళ్దామా? ఈ బోరింగ్ రొటీన్ నుంచి ఒక టెంపరీ ఎస్కేప్. ఊటీ, మైసూర్, గోవా, బెంగళూరు. చాయిస్ ఈజ్ యోర్స్. ఏమంటావు? వద్దు లియో, కొంతకాలం పోనివ్వు. అభి, ఏమైంది? ఎప్పుడు నువ్వేగా వెళ్దాం అంటుంటావు? చెప్తాను, కానీ ఇప్పుడు ఐడియా లేదు. యాజ్ యూ విష్. ఏమిటి ఆలోచిస్తున్నావు? మీకు నా మీద ఎంత నమ్మకం ఉంది? నేను మీ నుంచి ఏది దాచడం లేదన్న నమ్మకం మీకుందా? నువ్వేం దాస్తావు? అది నీ వల్ల కాదు. చేశాను. నేను మీతో ఒక విషయాన్ని దాచేశాను. ఆ శారీ ధర 3500 కాదు. అది మెంటల్. నా గురించి నువ్వేమనుకుంటున్నావు? ఆ విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా? ఆ శారీ ఖచ్చితంగా మినిమం 6000 నుంచి 7000 ఉంటుంది. నువ్వు అబద్ధం ఆడేవని నాకు అప్పుడే తెలుసు. నేను తిట్టకుండా తప్పించుకోవడానికి ఒక లిటిల్ అబద్ధం. ఇంతవరకు నేను ఆయన నుండి ఏది దాచింది లేదు. కూల్ డౌన్ అవే. నువ్వు దాని గురించి ఆలోచించి టెన్షన్ అవ్వకో. నువ్వు నా దగ్గర ఏ విషయమో దాచిపెట్టావని నాకు తెలుసు. మనకి మనము, మన కూతురు మాత్రమేగా ఉంది. బీ హ్యాపీ. అభి, కంప్లీట్గా వెరిఫై చేశాను. దీన్ని రేపు చూద్దాం. నేను ఈరోజు త్వరగా వెళ్తున్నాను. బీబీ, నేను డిన్నర్ వెళ్తున్నా.
Abhirami, how are you? ఫైన్. What happened? Your energy loss? లేదు, ఏమీ లేదు. Mari? సారీ సార్, ఇక నాకు కాల్ చేయొద్దు. అభిరామి, అభిరామి, కమాన్ అభిరామి, కారెక్కు. సారీ, నన్ను వదిలేయండి. నాకెవరూ తెలీదు. ఏమైంది నీకు? తెలీదు. సరే అయితే బండెక్కు. లేదు, నాకు రావాలని లేదు. అభి ప్లీజ్, నువ్వు ఇంకెక్కడికి రానక్కర్లేదు. కారులో నేను ఒంటరిగానే ఉన్నాను, నాతో పాటు రా. నన్ను చూసేందుకు భయపడుతున్నావు? నేనేమి లెస్బియన్ కాదు. రా. ఏంటి నువ్వు మనసు మార్చుకోవడానికి కారణం? నేను చెప్పాను కదా, నా వల్ల కాదు. నేను ఒకరి భార్యని, ఒక బిడ్డకి తల్లిని. నా హస్బెండ్ని చీట్ చేయడం నాకు ఇష్టం లేదు. మరి జరిగిన విషయాలన్నీ తప్పు. ఇకపై ఇది జరగకూడదు. నాకు సంబంధించినంత వరకు అభిరామి, నువ్వు విరిగిపోయిన గట్టు లాంటిదానివి. మాధవ్ సార్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ అన్ని నాతో షేర్ చేసుకుంటారు. ఏమై రైట్? బ్లేమ్ చేయాలని కాదు, మీరు అడిగింది కరెక్టే. నా సెక్చువల్ ఫ్యాంటసీస్ని సాటిస్ఫై చేశారు. ఆయన చూసే ఆ చూపు చాలు, ఏ అమ్మాయినా పడిపోతుంది. అసలైన మగాడు. బట్ ఆయన నా హస్బెండ్ కాదుగా. నాకు ఆయనంటే ఇష్టమే, అలాగే ద్వేషం కూడా ఉంది. ప్లీజ్ నన్ను కంపల్ చేయకండి. మాధవ్ సార్ని వద్దనుకుని నిర్ణయించుకుంటే ఐ థింక్ ఒక లాస్ అయిన బిజినెస్ లాంటిది. యునో, నువ్వు ఎదగడానికి ఒక ఆకాశమే నీ ముందుకొచ్చింది. మరి ఇంకేంటి? నువ్వు నీ శరీరం గురించి ఆలోచిస్తున్నావా? రేపిది మట్టిలో కలిసిపోతుంది. కొన్ని రోజులకి ఇలాగే ఉంటుంది. ఆ తర్వాత ఏదో కోల్పోయినట్టుగా అనిపిస్తుంది. దీని గురించి నువ్వు పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. ఈ బార్గెనింగ్ వద్దు. నన్ను కంపల్ చేయకండి. నేను వెళ్ళాలి. అభి ఆగు, నేను డ్రాప్ చేస్తాను. అభి. అమౌంట్లో కాస్త డిఫరెన్స్ ఉంది సార్. అది మన ఎగ్జిక్యూటివ్ వల్ల జరిగింది. సరిచేయచ్చు సార్. ఇక జరగకుండా చూసుకుంటా. నేను డీల్ చేసుకుంటాను సార్. సరే. ఎక్స్క్యూజ్ మీ, డిడ్ యూ కాల్ మీ సో? ఎందుకు పిలిచానో నీకే తెలుసుండాలే. తెలీదు సార్. పని చేసేటప్పుడు మనసు ఎక్కడుంటుందయ్యా? 3 సంవత్సరాలుగా నువ్వు ఇక్కడే కదా ఉంటున్నావు. నువ్వు తీసుకుంటున్న శాలరీ రేషియో ఏంటో తెలుసా నీకు? కంపెనీని లాస్ చేయడానికి నిన్ను ఎగ్జిక్యూటివ్గా ఇక్కడ పెట్టలేదు, ప్రాఫిట్ తేడానికి. నీ వల్ల నాకు పైనుంచి షంటింగ్ అయ్యా. అలా మాట్లాడకండి సార్. నాకు తెలుసు సార్ నేను ఏ స్థాయిలో బిజినెస్ చేస్తున్నానో. అండ్ సార్ ప్లీజ్ డోంట్ ట్రై టు బ్లేమ్ మీ. అది మీ మైనస్ని దాచిపెట్టినట్టే. అండ్ మోర్ ఓవర్ ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్. నేనే దున్నపోతున్నా కాదు. యూ డూ యువర్ జాబ్ పర్ఫెక్ట్లీ. అప్పుడు పైనుంచి ఎవరు తిట్టరు. యు నో ఐఎమ్ యువర్ సీనియర్ ఆఫీసర్. నాకు సలహాలు ఇవ్వద్దు బాస్టర్డ్. ఇప్పుడు చెప్పింది మళ్ళీ చెప్పు. ఇంతవరకు నేను మిమ్మల్ని సార్ అనే పిలుస్తున్నాను. నా చేత ఏకవచనంలో పిలిపించుకోకండి సార్. ఏంట్రా నువ్వు మాట్లాడేది? పోరంబోకు పెదవా, నిన్ను కొట్టి చంపేస్తాను. యు ఆర్ సస్పెండెడ్. అది చాలా చిన్న విషయం రా. నేను నా రిసిగ్నేషన్ రాసిస్తాను. అదే నీ హెల్త్ కి గెట్ లాస్ట్. ముసలి వెదవా. దిగాల్సిన ప్లేస్ వచ్చింది సార్. దిగండి సార్. అయ్యో చేంజ్ లేదు సార్. మీ దగ్గర చేంజ్ ఉంటే ఇవ్వండి. బ్యాలెన్స్ నువ్వే ఉంచుకో. అయ్యో వద్దు సార్, అదంతా కరెక్ట్ కాదు సార్. బ్యాలెన్స్ లేదు సార్. వద్దు సార్, వద్దు సార్, అదంతా వద్దు సార్. వద్దు వద్దు సార్, వద్దు సార్. ఈయన మీటర్ కన్నా ఎక్కువ ఇస్తున్నారు. నాకు వద్దు సార్,
అదే గొడవ. మామూలుగా డబ్బులు ఎక్కువ ఇవ్వలేదని గొడవ చేస్తారు. ఇప్పుడు డబ్బులు ఎక్కువ ఇచ్చారని గొడవ. ఇచ్చింది తీసుకుని ఇక్కడ నుంచి బయలుదేరవయ్యా. డబ్బు ఎక్కువైపోయి అతను చెప్పిందే కరెక్ట్. అయితే గుడ్ నైట్. వెళ్ళు. థ్యాంక్ యూ బ్రో. ఏమిటి లియో ఇదంతా? ఏం లేదు, కొంచెం ఎక్కువగా తాగాను. ఒంటగా సెలబ్రేట్ చేశాను. అతని దగ్గర నేను ఎంత సిన్సియర్గా బిహేవ్ చేశానో తెలుసా? కానీ నేను పనికిరాని వాడని సర్టిఫికేట్ ఇచ్చాడు. నీకలా అనిపిస్తోందా? నన్ను కూడా అంత మాట అనేశాడు. అది కూడా నేను సహించాను. కానీ తప్పుగా ఒక మాట మాట్లాడాడు. దాంతో కోపం వచ్చి ఒకటి ఇచ్చాను. ఎవరు? మై సుపీరియర్ మేనేజర్. ఏం జరిగింది? ఏం జరగలేదు. ఏమైనా జరగడానికి ముందే నేను బయటకు వచ్చేసాను. మీరు ఏమంటున్నారు అర్థం కావట్లేదు. ఎస్, ఐ క్విట్ మై జాబ్. నా వల్ల కావడం లేదు. వాడి టార్గెట్స్ చేతగాని విధవా. వాడు చచ్చినా బాగుపడ్డావు. సావని. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.